ఏదో జనవరి 1 కదా, కాసేపు చర్చికి వెళదాము, కానుక వేద్దాము అని కాకుండా ఏమైనా కొన్ని సంగతులు మనం ఆలోచించుకుని మనల్ని మనం పరిశీలించుకోవడం అవసరము అనే ఉద్దేశంతో మీరు వాక్యాన్ని వినండి. ప్రతి ఒక్కళ్ళు దేవుని పిల్లారా, ప్రార్థనలో తండ్రితో మాట్లాడినట్టుగా గత సంవత్సరంలో అసలు బ్రతుకుతాము అన్న నమ్మకం మనకు లేదు. చాలామంది మన కళ్ళ ముందే మనకు తెలిసిన వాళ్ళు, మనకు పరిచయం ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఆసుపత్రుల పాలు కావటం, కొందరు లక్కీగా వెనుకకు దేవుని దయ వల్ల వెనుకకు రావటం, మరికొందరు అటు నుంచి అటు వెళ్ళిపోవటం, గోతికి చేరిపోవటం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనలో ధైర్యం క్రమక్రమంగా సడలిపోయింది. భయం పెరిగిపోయింది. ధైర్యం తగ్గింది, భయం పెరిగిపోయింది. ఎన్నో ప్రార్థనలు చేశాం, కన్నీళ్లు పెట్టుకున్నాం, దేవుణ్ణి బ్రతిమలాడాం, కాళ్ళ వేళ్ళ పడ్డాం, మన్నించమని క్షమించమని ప్రాధేయపడ్డాము. సరే, మన ప్రార్థన వలన లేకపోతే ఆయనకున్నటువంటి గొప్ప జాలి వలన మొత్తానికి గత సంవత్సరం నుండి మనం బ్రతికి బట్ట కట్టి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. గత సంవత్సరం నుండి బ్రతికి బట్ట కట్టి కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించాము. వెరీ గుడ్. గత సంవత్సరంలో వచ్చినటువంటి విపత్తు మానవ చరిత్రలోనే, అనగా ఆధునిక మానవ చరిత్రలో చాలా పెద్దది అని చెబుతున్నారు. అంటే నేను మీకు చెప్పినట్టుగా వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందిన తర్వాత ఇన్ని మందులు, ఇన్ని చికిత్సలు, ఇన్ని ఆపరేషన్లు, ఇన్ని ఇంజెక్షన్లు ఈ రోజున మనుషుల చేతుల్లో ఉన్న తరువాత వచ్చిన తర్వాత మనిషి అసలు ఏమీ కాకుండా కళ్ళ ముందే చచ్చిపోతున్నాడు అంటే ఏం చేయాలో అర్థం కాలేదండి. ప్రపంచానికి బెక్కచచ్చిపోయింది ప్రపంచం అంతా కూడా. ఈ మేధో ప్రపంచం, ఈ విజ్ఞాన ప్రపంచం, ఈ వైద్య పరిశోధన ప్రపంచం సమాజానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు అసలు. ఎందుకంటే బహుమతులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, అవార్డులు పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఏమంటే నోబెల్ బహుమతులు ఇస్తూ ఉంటారు వైద్య రంగంలో విశేషమైన సేవలు చేసిన వాళ్లకు. వీళ్ళందరూ కూడా ప్రజలకు మొహం ఎలా చూపించాలో అర్థం కాలేదు వాళ్ళకి. కారణం ఏంటంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అని, వాళ్ళు దేనైనా సాధించగలరు అని నమ్మకంతో ప్రపంచ ప్రజలందరూ ఉన్నారు. అటువంటప్పుడు అసలు తెగులేంటో, అది దేని వలన వస్తుందో, అది ఎలా తిరుగుతుందో, ఏ వ్యవస్థల మీద దాడి చేస్తుందో అన్నది అసలు స్పష్టంగా శాస్త్రవేత్తలు వివరించలేకపోయారు. అటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఈ ప్రపంచమంతా ఈ సంవత్సరం బిక్కుమంటూనే గడిపింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతికింది ప్రపంచం అంతా. కొత్త సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నాము అనే ఆనందం, ఉత్సాహం, మునుపటి కేరింతలు, సంతోషాలు ఎవరి దగ్గర లేవు. మీరు చూసారా అంటే ఇప్పుడు ఈ రోజున మనమందరం ఇలా సమావేశమయ్యాం. ఇక్కడికి రావడానికి కూడా చాలామంది భయపడుతూనే వస్తున్నారు. కారణం ఏంటంటే గబుక్కుని ఎవరికి ఉంటుందో అది ఒకవేళ మనకు సోకుతుందేమో, దీనివల్ల మనం అందరం కాటికి జారిపోతామేమో అని ఒక భయం. నిజమే, ప్రపంచపు పరిస్థితి ఎలా అయిపోయిందండి ఈ రోజున. ఎందుకు అయిపోయింది? ఇది ప్రశ్న. ఏమిటి దుస్థితికి కారణం? ఎందుకు ఈ విపత్కర పరిస్థితి? ఇంతవరకు మనకు నచ్చినట్టుగా గడిచినటువంటి జీవితం గత సంవత్సరం నుండి కరోనాకు నచ్చినట్టుగా నడుస్తుంది. కరోనా పేషెంట్ అక్కడ ఉన్నాడు అంటే మనిషి అక్కడ ఆగిపోతున్నాడు. అసలు ఆసుపత్రి దరిదాపులకు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లేదు. కనీసం సొంత వాళ్ళు చనిపోయినా చూడడానికి కూడా వెళ్ళే సాహసం చేయలేకపోతున్నారు ఎవరు. తల్లిదండ్రులు ఎక్కడో చనిపోతే వెళ్ళి వారి అంత్యక్రియలు కూడా దగ్గరుండి చేసుకునేటంతటి ధైర్యం బిడ్డలకు లేదు. బిడ్డలు చనిపోతే తల్లిదండ్రులు వెళ్ళి అంత్యక్రియలు వాటిలో పాల్గొనేటంతటి ధైర్యం వాళ్లకు లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయారు, చేసుకుంటున్నారు. దేవుని పిల్లారా, ఒక్కసారిగా మానవ జీవితం, ఈ ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. అసలు ఇటువంటి ఒక రోజు వస్తుంది అని ఈ ఆధునిక మానవుడు అసలు ఊహించలేదు. టెక్నాలజీలో పడి మునిగి తేలుతున్నటువంటి ఈ మనిషికి, ఈ ప్రపంచానికి ఒక్కసారిగా సడన్ బ్రేక్ కొట్టినట్టు అవ్వలేదండి. అవునా కదా? ఒక్కసారిగా బ్రేక్ పడినట్టు అనిపించలేదు. సడన్ బ్రేక్ అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎప్పుడైనా అనుభవించారు సడన్ బ్రేక్ను? సడన్ బ్రేక్ కొడితే, ఒకవేళ బస్సు అనుకోండి, నిద్దట్లో ఉన్న వాళ్ళు సీట్లలోంచి ఎగిరి వెళ్ళిపోతారు. మీరు ట్రైన్ యాక్సిడెంట్స్ని చూస్తే కనుక మీకు సడన్ బ్రేక్ అంటే ఏమిటో అర్థమవుతుంది. కొందరు డ్రైవర్స్ సడన్ బ్రేక్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే కంపార్ట్మెంట్లు ఒకదాని మీద ఒకటి ఎక్కేస్తాయి. చూడండి సార్ మీరు ట్రైన్ యాక్సిడెంట్స్
ఒకదాని మీద ఒకటి ఎక్కిపోతాయండి మొత్తానికి. అలాగే ఇటీవల జరిగినటువంటి ఒక యాక్సిడెంట్, ఇంచుమించు ఇటీవల అంటే 2 ఏళ్ల క్రితం కావచ్చు, అబ్దాలీ దగ్గర వఫ్రా దగ్గర జరిగింది. ఆగి ఉన్నటువంటి ఒక బస్సును వెనక నుండి ఒక కోస్టర్ ఢీ కొట్టింది. అక్కడ ఏం జరిగిందంటే, ఆగి ఉన్న బస్సును వెనక నుంచి కొట్టేటప్పటికి, అనగా వెళుతున్న కోస్టర్ ఒక్కసారిగా బ్రేక్ పడినట్టే కదండి. ముందున్న దాన్ని ఢీ కొట్టారంటే దాని అర్థం ఏమిటి? వెళుతున్న దాన్ని సడన్గా బ్రేక్ కొట్టారని అర్థం. అనగా నిలుపు చేశాడు. ఎలా నిలిచింది? డ్రైవర్ ఏం బ్రేక్ కొట్టలేదండి. బస్సు ఎదురున్న దాన్ని ఢీ కొట్టడం వల్ల అది ఆటోమేటిక్గా నిలిచిపోయింది. ఆ సడన్ బ్రేక్ వల్ల, అనగా వెళుతున్నది ఆగటం వల్ల ఏమైందంటే, కోస్టర్లో కూర్చున్న వాళ్ళు కుర్చీలతో సహా ఊడెళ్ళిపోయారండి. కుర్చీలు ఉంటాయి కదా, సీటుకి కుర్చీలు, మన బస్సులో కూర్చుంటే కదులుతున్నాయండి. మీ కుర్చీలు ఏమన్నా కథలో చాలా బలంగా బిగించేసి ఉంటుంది. అటువంటివి కుర్చీలు నట్ బోల్ట్స్ని తెంపుకొని ఎగిరెళ్ళిపోయాయి. అంతే, చచ్చిపోయారు 20 మంది, ఎంతమంది అన్నారు. తలలు పగిలిపోయినాయి అక్కడికక్కడ. ఆనంద డోలికల్లో తేలియాడుతున్నటువంటి ఈ మానవ ప్రపంచం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైపోయింది. కారణం ఏంటంటే, కరోనా అనే బ్రేక్ వేసిందండి. అసలు ప్రపంచాల దేశాల మధ్య విమానాలు నిలిచిపోవడం మనకి ఎప్పుడన్నా తెలుసా అండి? అసలు కోవిడ్ వచ్చిన తర్వాత ఇంచుమించుగా 3 నెలల పాటు మనం ఇంట్లో కూర్చుని ఉన్నాం. కోవిడ్ వచ్చింది దేనికి? సెలవు పెట్టి రెస్ట్ తీసుకోవడానికా? కోవిడ్ ఎందుకు వచ్చాం మనం? పని చేసుకోవడానికి జీతం కావాలి. నెల వచ్చేటప్పటికి మనకు పని చేసుకోవడానికి వచ్చిన మనం పనికి వెళ్లకుండా ఇంట్లో ముడుచుకొని భయంతో తలుపులు బెడాయించుకొని కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? ఎవరు చేశారు దీన్ని? ఒక చిన్న క్రిమి, సూక్ష్మ క్రిమి, కంటికి కనబడని సూక్ష్మాకారంలో ఉన్నటువంటి ఒక క్రిమి, ఒక వైరస్ అంటున్నారు దీన్ని. వైరస్ ఏమిటి? వైరస్కి ఎంత శక్తి ఉందా అంటే, వైరస్కు లేదు అంత శక్తి. వైరస్ను పంపించిన వాడికి ఉంది అంత శక్తి. ఆ పవర్, ఆ కోపాన్ని అంతటిని కూడా దేవుడు ఆ చిన్న వైరస్లో పెట్టాడు. కప్పల మీదకి, కుక్కల మీదకి, దోమల మీదకి, ఏనుగుల మీదకి, కోళ్ళ మీదకి పంపలేదండి. ఎవరి మీదకి పంపించాడు? ఏమంటే ఎన్ని జీవులు లేవు? ఈ కరోనా వచ్చి వేరే జీవికి దేనికొని తగులుకోవచ్చు కదా. ఏమంటే మన మీద ఎందుకు పడింది ఇది? మన మీదకే రావాలి. ఎవరి ఆలోచన ఇది? ఎవరి నిర్ణయం ఇది? దేవుని నిర్ణయం ఇది. దేవుడు నిర్ణయించి పంపించాడు. తెగుళ్ళు రావాలి అని నిర్ణయించాడు దేవుడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనను, జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచిపోతుంది. కాబట్టి అంటే మనుషులు ఏం పెరుగుతుంది? దౌష్ట్యం పెరిగిపోతుంది, దుర్మార్గం పెరిగిపోతుంది, మనుషులలో క్రౌర్యం పెరిగిపోతుంది, జాలి, ప్రేమ, దయ, కనికరం, ఇటువంటి లక్షణాలన్నీ మానవులలో నశించిపోతాయి. దేవుని భయం పోతుంది. జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేచును. కాబట్టి అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును, కరువులు తటస్థిస్తాయి. దేన్ని బట్టి తటస్థిస్తాయి? ఇంతకని అంత్యకాలం కాబట్టి. అంత్యకాలంలో ఏం జరుగుతుంది? ఎందుకు అంత్యకాలంలో ఇవన్నీ వస్తాయని దేవుడు చెబుతున్నాడు? ఎందుకంటే అంత్యకాలంలో మనుషులకు మధ్యలో సంబంధాలు చెడిపోతాయి. మనిషి తాను మనిషిని అనే సంగతి మర్చిపోతాడు. తాను దేవునికి పుట్టాను అనే సంగతి మర్చిపోతాడు. అసలు తాను ఎవరో మర్చిపోతాడు. తాను ఎలా బ్రతకాలో మర్చిపోతాడు. మనిషి మీదకు లేస్తాడు అంటున్నాడు. మనిషి మీదకు లేస్తాడు. రాజ్యము మీదకు రాజ్యం లేస్తుంది. లేవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎక్కడో పాకిస్తాన్ భారతదేశంలోకి ప్రవేశించి తాజ్ హోటల్ మీద దాడి చేసి కొన్ని వందల మందిని పొట్టన పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎక్కడో చైనా భారత సరిహద్దుల్లో ప్రవేశించి సైనికులను చంపాల్సిన అవసరం, అగత్యం ఏర్పడింది? ఏమండి? ఎక్కడో అమెరికా, ఇక్కడ నుండి మనుషులు వెళ్ళి వాళ్ళ విమానాలను స్వాధీనం చేసుకుని వాళ్ళ టవర్స్ను కూల్చివేసి అందులో ఉన్న వేలాది మందిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎక్కడో అమెరికా, అక్కడ నుండి బయలుదేరి ఆఫ్ఘనిస్తాన్ వచ్చి, ఇరాక్ వచ్చి లక్షల మంది పౌరులను సంహరించవలసిన అవసరం ఏమొచ్చింది? మనిషి మీదకు మనిషి లేవటం మొదలుపెట్టాడు. మానవులలో ప్రేమలు నశించిపోయాయి. మనిషి బ్రతకవలసిన తీరు మారిపోయింది. తాను ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియని ఒక దుస్థితిలోకి ఈ ప్రపంచం వెళ్ళిపోతోంది. కాబట్టి ప్రతి మనిషికి కూడా బ్రతుకు విలువ తెలియచెప్పాలి.
వింటున్నారు కదా నిద్రపోకుండా. ప్రతి మనిషికి కూడా తన బ్రతుకు ఎంత విలువైనదో, ఎదటివాడి ప్రాణం కూడా ఎంత విలువైనదో తెలియచెప్పాలి. అలా తెలియచెప్పాలి అంటే నీ ప్రాణానికే భయం కలగాలి. నువ్వు రోగ భయంతో గజగజ వణికిపోవాలి. నీ ప్రాణం లాంటిదే కదా ఎదుటివాడి ప్రాణం కూడా అనే ఆలోచనకు, అనే నిర్ణయానికి నువ్వు రావాలి. అంటే నీకు చావు భయం అంటే ఎలా ఉంటుందో చూపించగలగాలి. ఎవరికి చూపించాలి? అగ్రరాజ్యాధినేతకు చూపించాలి, ఒక చిన్న దేశ ప్రధానికి చూపించాలి, ఒక సాధారణ సైనికుడికి చూపించాలి, ఒక పెద్ద సైన్యాధ్యక్షుడికి చూపించాలి. అమెరికా ప్రెసిడెంట్కి కరోనా వచ్చింది, భారత సైన్యంలో ఎంతోమందికి కరోనా వచ్చేసింది, పాకిస్తాన్ సైన్యంలో ఎంతోమందికి కరోనా వచ్చింది, తీవ్రవాదులకు ఉగ్రవాదులకు కూడా కరోనా బారిన పడి ఎంతోమంది మరణించారు. దీన్ని బట్టి ఒక మనిషికి ఏమర్థం కావాలి? ఒక మనిషికి ఏమర్థం కావాలి? దీనిని పంపడం అనుకున్నటువంటి దేవుని ఉద్దేశం ఏమిటి? నీకు నీ ప్రాణం ఎంత తీపో ఎదటివాడికి కూడా వాడి ప్రాణం అంతే తీపి. కానీ నువ్వు ఎదటివాడి గురించి ఎలా ఆలోచిస్తున్నావు? వాడిని సంహరించాలి, వాడిని ఆక్రమించుకోవాలి, వాడిని ఇబ్బంది పెట్టాలి, వాడి దేశాన్ని ఇబ్బంది పెట్టాలి, ఆ ప్రజలను ఇబ్బందులు పెట్టాలి, ఆ మనిషిని ఇబ్బంది పెట్టాలి అని ప్రతి మనిషి ఆలోచిస్తున్నాడు. ఎదుటి వాడిని చంపి తాను బాగుపడిపోవడానికి సిద్ధపడిపోతున్నాడు ఈ రోజున మనిషి. అందుకే ప్రతి ఒక్కడికి చావ భయం అంటే ఏంటో చూపించాడు దేవుడు. 8వ వచనం, మీరు మోసపోకుండా చూసుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించననియు చెబుతారు. అంత త్వరగా అయిపోయే వ్యవహారాలు కావివి. కాబట్టి మీరు వారి వెంబడి పోకండి. మీరు యుద్ధాలు గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకండి. చూసారండి, యుద్ధాలట. ఏ విషయాలు ఎత్తుతున్నాడు చూసారండి. యుద్ధం అంటే ఏమిటండి? మరొక మనిషిని చంపి తాను గొప్పవాడనే జెండా ఎగరవేయడమే కదండి. అంతే కదా. పాకిస్తాన్ మీదకి వెళ్ళిపోవడానికి భారతదేశం ఎప్పుడు అర్రులు చేస్తుంటుంది. భారతదేశం మీద దండెత్తి భారతదేశాన్ని నామరూపం లేకుండా చేసేయాలని ఎప్పుడు కూడా పాకిస్తాన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశాన్ని నేలమట్టం చేసేయాలని ఇరాన్ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం చూస్తున్నాం ప్రపంచ చరిత్రలో నేటి వరకు. ఒకసారి పేపర్ తెరిచి చూడండి, ఈ 4 విషయాలు లేకుండా వార్తలు ఉండవండి. భారతదేశం, పాకిస్తాన్ ఒకటి, ఇరాను, ఇజ్రాయెల్, లేకపోతే పాలస్తీనా, ఇజ్రాయెల్, వీటికి సంబంధించిన వార్తలు లేకుండా అసలు న్యూస్ పేపర్ ఉండదు అంతర్జాతీయ వార్తల్లో. ఏమిటి ఇవన్నీ? దేన్ని సూచిస్తున్నాయి? దేన్ని సూచిస్తున్నాయి? యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు. కలహాలు అంటే దెబ్బలాట్లు, కయ్యానికి కాళ్ళు తొక్కడం అంటారు చూసారా. చాలామంది దెబ్బలాటకి ముందు ఉంటారండి. ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలు దాన్ని ఆధారం చేసుకుని దెబ్బలాటకి వెళ్ళిపట్టుకు రెడీ అయిపోతుంటారు. మనుషుల్లోని మనస్తత్వం. ఇటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరూ ఏకమైన తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారు? మరొక దేశం మీదకి దండెత్తుతున్నారు. ఏమంటే దేశం అంటే దేశంలో ఎవరు ఉంటారండి? దేశంలో ఎవరు ఉంటారు? ప్రజలే కదా, అమాయక ప్రజలు కదా. పోతే ఎవరి ప్రాణాలు పోతాయి? అమాయకులైన సైనికుల ప్రాణాలు పోతాయి, అమాయకులైన ప్రజల ప్రాణాలు పోతాయి. ఎందుకు పోవాలి ప్రజల ప్రాణాలు? మీరు ఎందుకు తీయాలి? నీ ఆధిపత్యం కొరకు, నీ స్వలాభం కొరకు ఎదుటి మనిషిని ఎందుకు చంపాలి? అందుకే నీకు కూడా తెలియాలి ప్రాణభయం అంటే ఏమిటో. అది యుద్ధాల వల్ల కాదు, ఆయుధాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఎక్కడ శత్రువులు అక్కడే కూర్చుంటారు. కొత్త శత్రువు ఎంటర్ అవుతాడు. పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు, భారతదేశంలోనే ఉన్నారు. కొత్త శత్రువు ఒకడు వచ్చాడు. వీడు ఎవరికి శత్రువు? వచ్చిన ఈ కరోనా ఎవరికి శత్రువు? అందరికీ శత్రువే. అనగా పాకిస్తాన్ ప్రజలకు, ఇరాన్ ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు, భారతదేశ ప్రజలకు, చైనా ప్రజలకు అందరికీ శత్రువు, ఉమ్మడి శత్రువు వీడు. ఏం చెయ్యాలో అర్థం కాక అందరూ చతికిలు పడుకోవచ్చున్నారు. దేవుని పిల్లారా, ఎందుకు తెగుళ్ళు వచ్చాయి? మనిషి ప్రవర్తన మారిపోయింది, మనిషి జీవితం మారిపోయింది, మనిషి ఆలోచన విధానం మారిపోయింది. నీ కాళ్ళు చేతులు నరికి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టాలి. ఇదే ప్రపంచానికి దేవుడు విధించిన శిక్ష. అనగా మన మానవుల పాపాలు పెచ్చుమీరిపోతున్నాయి. సహించలేని స్థితికి వెళ్ళినటువంటి దేవుడు ప్రపంచాన్ని తాళం వేసేయాలనుకున్నాడు, అంతే, క్లోజ్ చేసేయాలనుకున్నాడు. వీళ్ళలో ఎవ్వడు గడప దాటి రోడ్డు మీదకి వెళ్ళటానికి వీల్లేదు అనుకున్నాడు. కనీసం ఇంట్లో ఉన్న కూర్చుని ఉంటే మనిషి ఏ దుస్థితి తెచ్చుకున్నాడో ఆలోచించుకుంటాడు, తన గురించి తాను అనుకున్నాడు. జైల్లో పెట్టారనుకోండి,
జైల్లో తాపీగా కూర్చుని అమ్మ బ్రహ్మాండంగా హాయిగా ఉందని కాళ్ళు మీద కాలు వేసి కూర్చుని కాలు ఊపుకుంటూ కూర్చుంటావా అండి? కూర్చుంటావా? ఎవడో భార్య బాధ పడలేనోడు జైల్లోనే బాగుంది అనుకుంటాడు. అది వేరే సంగతి, అది కాదు నేను అంటుంటా. మామూలు మనుషులు ఏమండి, మామూలు మనుషులు జైలుకు వెళ్ళడానికి ఇష్టపడతారా? అంతవరకు ఎందుకండి, లాక్డౌన్ విధించిన ద వెరీ ఫస్ట్ డే, మొట్టమొదటి రోజు 2 గంటలు ముష్టి టైం వేసారండి మనకి. 2 గంటలు. ఆ 2 గంటల కొరకు ఎదురు చూసి ఆ టంగమని నాలుగలా కొట్టగానే అసలు అంతవరకు ఊరి ముఖమే ఎరగనట్టు మొట్టమొదటిసారిగా ప్రపంచంలోకి ప్రవేశించినట్టు ఫీల్ అయిపోయి ఒక్కొక్కళ్ళు షూలు గీలు అన్నీ తగిలించేసుకుని ఏమండి వాకింగ్లు. అంతకు ముందు వరకు దండాలు పెట్టి వాకింగ్లు చేయంటారు ఆయన, ఆరోగ్యానికి మంచిదంటే ఒక్కడ పట్టించుకోలేదు. అంటే మనిషి స్వేచ్ఛను స్వతంత్రాన్ని కోల్పోతే ఎలా ఉంటుందో ఒక్క రోజులో మనకు అర్థమైపోయిందండి కదా. ఏమిటి ఇంట్లో కూర్చోవడం ఏంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు, అసలు ఏం అర్థం కాలేదు మనకి ఏం జరుగుతుందో. మళ్ళీ ఎందుకైనా మంచిది నువ్వు 1/2 గంట ముందే లోపలికి వెళ్ళిపోతున్నావు ఇంట్లోకి. లేట్ అయితే మళ్ళీ పోలీసులు కొయ్యమన్నారు అనుకోండి, గుండె ఆగిపోతుంది కాబట్టి ముందే 1/2 గంట ముందే లోపలికి వెళ్ళిపోయి ఎవరికి అడుక్కాం. ఏమిటి దుస్థితి? మనిషి లోన కూర్చుంటే, మనిషి బంధింపబడి ఉంటే స్వేచ్ఛ విలువేమిటో తెలుస్తుంది కదా. జైలుకు వెళితే స్వతంత్రం విలువేమిటో తెలుస్తుంది. జైలులో స్వతంత్రం ఉండదు, స్వేచ్ఛ ఉండదు. నీకు ఒక చిన్న సెల్ ఇస్తారు, నువ్వు దానిలో బ్రతకాలి అంతే. కాబట్టి క్షణికావేశంలోనూ పథకం ప్రకారం మొత్తానికి ఒక హత్య చేసిన వాడు, ఒక తప్పు పని చేసిన వాడు శిక్ష కొరకు జైలుకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ వాడు తాను పరిశీలించుకుంటాడు. నేను చేసింది ఏమిటి, ఎందుకు నాకు ఈ దుస్థితి వచ్చింది ఈ రోజున అని పరీక్షించుకుంటాడు. దేవుని పిల్లారా, కరోనా మనుషులు తమ్మును తాము పరీక్షించుకుని నిమిత్తమే దేవుడు విడిచిపెట్టాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వెవరి మీదకి వెళుతున్నావు? నువ్వెవరి మీద కాలు దూవుతున్నావు? ఏమిటి నీ బ్రతుకు? నువ్వెవరు అసలు? ఏ దేశపు సింహం మరొక దేశం మీద దాడి చేసి ఆ సింహాలన్నింటినీ చంపి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తోంది చెప్పండి? ఏ దేశపు చేపలు మరొక దేశపు సముద్ర జలాల మీద దాడి చేసి ఆ చేపలన్నింటినీ తమ స్వాధీనంలోకి తెచ్చుకుని తామే రాజులుగా ఉండాలి అని ప్రయత్నిస్తున్నాయి చెప్పండి? ఏ దేశంలో బ్రతుకుతున్నటువంటి పక్షులు ఇతర దేశాలలోని పక్షుల మీద దాడి చేసి వారందరినీ వాటన్నిటినీ మట్టు పెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి, ఆయుధాలు తయారు చేసుకుంటున్నాయి చెప్పండి? వీటన్నిటిని జరిగిస్తున్నది ఎవరు? వీటన్నిటిని జరిగిస్తుంది ఎవరు? మనిషే కదా. ఇంత దుర్మార్గుడిగా తయారైంది మనిషే కదా. ఏ జంతువు కూడా మరొక జంతువుని మానభంగం చేసినట్టు మనకు కనపడదండి. కనిపిస్తుందా? అనగా అవతలి జీవికి ఇష్టం లేకుండా ఏ జీవి కూడా బలవంతం చేయదు. కానీ మనిషి తనది కాని స్త్రీని చెరచడానికి ఎంతకు తెగిస్తున్నాడో మనం చూస్తున్నాం. వాడి పశువాంఛ తీరిన తర్వాత ఆ జీవిని చంపేస్తున్నాడు. ఏకంగా చంపేయటమే. మృగాలు కూడా ఇలా ప్రవర్తించట్లేదే. మృగాలు కూడా మనిషిగా పుట్టిన నువ్వు, దేవుని కుమారుడిగా బ్రతకవలసిన నువ్వు నీ స్థాయిని మరిచి పశువుల కన్నా హీనంగా నువ్వు తయారైపోయావు అంటే అసలు నీకు ఎదుటి ప్రాణం విలువ తెలుసా? ఎదుటి జీవితపు విలువ తెలుసా? ఎప్పుడు ఆలోచించాలి మనిషి? ఎప్పుడు ఆలోచిస్తాడు మనిషి? వాడిని ఒంటరిగా కూర్చోబెట్టాలి. వాడికి చావు భయం అంటే ఏంటో చూపించాడు. ప్రాణభయం లేకుండా ఈ సంవత్సరం మేము చాలా హ్యాపీగా బ్రతికాను వాళ్ళు చేతులెత్తండి. మాకేంటండి హ్యాపీ? అసలు భయం కరోనాకు తండ్రే అది ముత్తాత తాత ఎవడొస్తాడు రమ్మనండి. మేము ఇటువంటి వాటికి మేము హ్యాపీగా తిరిగేసాం, మాకేం భయం అనిపించలేదు అన్నవాళ్ళు ఎవరైనా చేయొద్దండి. ఉంటారు, ఎందుకుంటారు? మొండి జాగాలు ఉంటాయి. ఎవరు లేరా? అందరూ భయపడ్డారా? అంటే మీ ప్రాణం అంటే మీకు తీపా? మన ప్రాణం అంటే మనకు భయం, ప్రేమ, తీపి. అదే ఎదుటివాడిని ముంచేయడానికైతే ఎన్ని నాటకాలు, ఎన్ని వేషాలైనా వేస్తాం. వాడి జీవితం ఎలా పోయినా పర్వాలేదు, మన బ్రతుకు మాత్రం బాగుండిపోవాలి. ఇప్పుడు వాడి బ్రతుకు ప్రమాదంలో పడింది, నీ బ్రతుకు ప్రమాదంలో పడింది. చూసారు, ఎవ్వరూ మినహాయింపు కాదు. ఎవడూ మినహాయింపు కాలేదు తెగులుకి.
కాబట్టి ఈ కొద్ది వచనాలు, ఈ 1-2 వచనాలు చదివితేనే మనకు అర్థమవుతుంది అదేమిటంటే మన ప్రవర్తనే ఈరోజు ఈ దుస్థితికి కారణం. హ్యాపీగా గాలి పీల్చుకోవడం ఉందా అండి? మూతికి మాస్కులు పెట్టి కూర్చున్నారు. ఊపిరి అందుతుందండి? ఊపిరి ఆడట్లేదు. పొరపాటున మాస్క్ కానీ తీస్తే పక్కడుకుంటే మన పరిస్థితి ఏంటి అని ఓ భయం కదా. చూసారంటే ఎటువంటి దుస్థితి వచ్చిందో. కారణం ఏమిటి? మానవులలో పేరుకుపోయిన పాప జీవితము, అసహ్యమైన బ్రతుకు, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము. దేవుని పిల్లారా, దీన్ని ఇష్టపడని దేవుడు మనిషిని కూర్చోబెట్టి ఆలోచించాలనుకున్నాడు కాబట్టే కూర్చోబెట్టాడు. కాబట్టి దేవుని మనసు లోపలికి వెళ్ళి ఆలోచించాలి. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడం కాదు. సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. సమస్య మానవుడిలోనే ఉంది. మరి కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టారు, ఇప్పుడు కొత్త రకం కరోనా ఏదో వచ్చేసింది అంటున్నారు. స్ట్రెయిన్ కరోనా, కొత్త రకం కరోనా. ఇది పోతే దీని బాబు వస్తుంది అంటున్నారు. తర్వాత వీళ్ళ తాత వస్తాడు. ఏంటి పిల్లాడే ఎంత పవర్ఫుల్గా ఉంటే కరోనా, బాబు స్ట్రెయిన్ అనేవాడు ఇంకెలా ఉంటున్నాడు? 3 గంటల్లో దడదడలు ఆడించేస్తాడట. ఏంటి బాబే ఎలా ఉంటే ఇంకా తాత ఎలా ఉంటాడు? తాత వీడికన్నా పవర్ఫుల్. నిమిషాల్లోనే లేపేసే కెపాసిటీ అనమాట. ఎక్కడికి పారిపోతాం? ఏమైపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎంతకాలం ఈ వ్యాధి నిరోధక శక్తి పోరాడుతుంది మానవ దేహంలో ఒక తెగులుతోటి? ఎక్కువ కాలం పోరాడలేదు, లొంగిపోతుంది ఈ శరీరం. ఈ స్ట్రెయిన్ అనే కరోనా వచ్చినట్టు కూడా అసలు చాలామందికి తెలియదట. ఎటువంటి సిమ్టమ్స్ ఉండవట. కొంచెం నల్లదగా ఉండి హాస్పిటల్కి వెళ్ళిన 3 గంటల వీడు ప్రాణం పోతుంది, చనిపోతున్నారట. ఇంకేమిటి చెప్పండి? మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? అగ్రరాజ్యాలు ఎవరికైనా ఆపద కలిగితే వైద్య చికిత్స అందించడానికి పాపం వాళ్ళు ఫ్రీగా వీసాలు ఇచ్చి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఫ్రీగా సర్జరీలు అయితే చేసి పెడుతుంటారండి. బ్రిటన్ కానీ అమెరికా కానీ ప్రపంచంలో అత్యధిక చావులు అమెరికాలోనే, తర్వాతి స్థానం భారతదేశం, నెమ్మదిగా యూరోపియన్ కంట్రీస్ కూడా చేరుతున్నాయి. ఈ స్ట్రెయిన్ అనే కొత్త రకం కరోనా ప్రారంభమైంది ఎక్కడి నుండి? మీకు వింత చెప్పమంటారా? ఆశ్చర్యం. వ్యాక్సిన్ మొట్టమొదట మనుషులకు వేయటం మొదలుపెట్టింది యూరోపియన్ కంట్రీస్లో ఇంగ్లాండ్ అండి. ఎప్పుడైతే వీళ్ళు వ్యాక్సిన్ వేస్తామని అనౌన్స్ చేశారో, భారతదేశంలో ఉన్న వాళ్ళు అనగా ఇంగ్లాండ్ వెళ్ళకుండా ఆగిపోయిన వాళ్ళు, ఎదురు చూస్తున్న వాళ్ళు, వేచి చూస్తున్న వాళ్ళు ఏదో ఒక రకంగా ఇంగ్లాండ్ వెళ్ళిపోవడానికి టికెట్లు అన్నీ బుక్ చేసుకున్నారంట. కొంతమంది వెళ్ళిపోయారు కూడా. తీరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొత్త కరోనా స్టార్ట్ అయింది. ఇక ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎవరు మనల్ని కాపాడగలరు? ఎవరూ కాపాడలేరు. ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా వచ్చేసింది. మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్ళిపోగలడు? ఎక్కడికి వెళ్ళలేడు. మరి ఎక్కడికి రావాలి మనిషి దీని నుండి తప్పించుకోవాలి అన్న? ఈ భయంకరమైన బారి నుండి ప్రజలందరూ తప్పించబడాలి అన్న మూలం ఎక్కడుందో కనుగొనాలి. పారిపోవడం కాదు, వ్యాక్సిన్ కాదు పరిష్కారం. వ్యాక్సిన్ మాత్రమే కాదు. ఏమండి, గతంలో చాలాసార్లు చెప్పాను, కోరింత దగ్గు కదా, కోరింత దగ్గు, పోలియో, కుష్టు, రేచీకటి, ఇవన్నీ కూడా గతంలో భారతదేశంలో చాలా బాధకాలు చాలా ఎక్కువగా కనపడేటటువంటి ఆరోగ్య సమస్యలు. చాలా సాధారణమైపోయాయి కూడా అప్పట్లో. కానీ ఇవి క్రమక్రమంగా మరుగైపోయాయి కదండి. కనపడలేదు ఈ రోజు, చాలా తక్కువ ఇవన్నీ కూడా. కుష్టు వ్యాధిగ్రస్తులు కనిపించట్లేదు ఈ మధ్యకాలంలో. మరి కొత్తది వచ్చింది, అవి పోయాయి అనుకుంటే కొత్తది వచ్చిందిగా. ఇప్పుడు మళ్ళీ దీనికి వ్యాక్సిన్ కనిపెట్టారు. దానికి వ్యాక్సిన్ కనిపెట్టేలోపు కొత్తది వచ్చేసింది, దాంట్లోనే వెరైటీ, లేటెస్ట్ వెర్షన్. ఇప్పుడు ఈ కనిపెట్టిన వ్యాక్సిన్ దీనికి పనిచేస్తుందా పనిచేయదని తల్ల బాదుకుంటున్నారు. మళ్ళీ పనిచేస్తుందిలే అని సరిపెట్టుకుంటున్నారు. కొత్తది ఎక్కడి నుంచి కనిపెడతారు? మళ్ళీ ఒకటి రావడానికి సంవత్సరం పట్టింది ఇంచుమించు కదండి. డిసెంబర్లో ప్రారంభమైందండి తెగులు చైనాలో. సంవత్సరం దాటేసింది. సంవత్సరానికి మొత్తానికి ఒక వ్యాక్సిన్ వచ్చింది. మనుషులందరికీ ఇంకా అందలేదు అది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ దగ్గరికి వెళ్ళడానికి ఇంచుమించు సంవత్సరం పైన పడుతుంది ప్రపంచం అంతటికి కూడా. ఈలోపు ఎంతమంది చచ్చిపోతారు? నువ్వు బ్రతకడానికి భరోసా ఏది? నువ్వు చచ్చిపోతే నీకు మోక్షం లభిస్తుంది అనడానికి కూడా భరోసా ఏది అసలు?
కాబట్టి వ్యాక్సిన్ మాత్రమే పరిష్కారము కాదు అని, ఇటువంటి తెగులు మరలా పునరావృతం కాకుండా ఉండాలి అంటే దాని మూలంలోకి వెళ్ళి ఆలోచించాలి అనే సంగతి మనం గ్రహించాలి. ఎక్కడుంది మూలం, ఎక్కడుంది కారణం? యుద్ధాలు ఎవరు చేసుకుంటున్నారు? మానవులు చేసుకుంటున్నారు. అంటే ప్రాబ్లం ఎవరిలో ఉంది? మనిషిలోనే ఉంది. మనిషిలో ఎక్కడుంది? వాడి ఒంట్లో ఉందా? వాడి ఒంట్లో లేదు, వాడి మైండ్లో ఉంది. మానవుని ఆలోచనలో ఉంది. ఆ ఆలోచన ప్రకారమే వాడు ప్రవర్తిస్తున్నాడు. ఆ ప్రవర్తనలోనే ఉంది. కాబట్టి ప్రవర్తనను నియంత్రించగలిగితే, ప్రవర్తనను కొత్తగా మార్చగలిగితే అన్నీ కుదురుకుంటాయి. ప్రవర్తన కొత్తగా మారగలదా? ప్రవర్తన కొత్తగా మారగలదా? మనకు ప్రతిదీ కొత్తది కావాలి. కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త డ్రెస్సు. ఇవాళ జనవరి 1 కాబట్టి కొత్త సూట్, కొత్త టై, మనకు అన్ని కొత్తవి కావాలి. మన బ్రతుకు మాత్రం కొత్తగా ఉండడానికి వీల్లేదు. మన జీవన శైలి కొత్తగా ఉండాలి. మన వేషధారణ కొత్తగా ఉండాలి. కొత్త బట్టలు కట్టుకోవాలి, కొత్త ఇంట్లో నివసించాలి, కొత్త కారులో తిరగాలి. కొత్త బ్రతుకు మాత్రం వద్దు, కొత్త ఆలోచన విధానం మాత్రం వద్దు. కొత్త సంవత్సరం ఎందుకు వచ్చింది? నూతన సంవత్సరాన్ని ఎందుకు ఇచ్చాడు? నూతనమైన పాపాలు, ఇంకా మిగిలిపోయిన బ్యాలెన్సెస్. ఆ మధ్య కనిపించింది, ఈ మధ్య కనపట్లేదు. ఏమైపోయిందో, కరోనా కదా, బయటికి రావట్లేనట్టు. ఫోన్ నెంబర్ కూడా ఎక్కడ దొరకట్లేదు. ఈ మధ్య ఎప్పుడో డిగ్రీ నాటి ఫ్రెండ్, బాగున్నారా అండి ఇక్కడ అని పలకరించాడు. ఇక్కడ మర్చిపోయారా, జ్ఞాపకం ఉన్నాయా అన్నాడు. ఈలోపే కరోనా వచ్చింది. నెంబర్ దొరకట్లేదు. కనీసం ఈ సంవత్సరం అన్నా ఆ మనిషి ఎక్కడున్నాడో కనిపెట్టి పట్టుకోవాలి. దేవా ఈ సంవత్సరాన్ని మాకు అనుగ్రహం, నూతన దయ, ఏంటది, కిరీటం మాకు ఏమనుకోకుండా ప్లీజ్. ఎప్పుడో డిగ్రీ నాటి ఒక ప్రేమ కావ్యం అది. దాన్ని ఇప్పుడు మేము తిరిగి పండించాలి, కొనసాగించాలి అనుకుంటున్నాం. దయచేసి మాకు ఒక నూతన ఆ సంవత్సరమును దయా కిరీటముగా అనుగ్రహించు స్వామి. ఇప్పుడు అందుకేనా కొత్త సంవత్సరాన్ని ఇచ్చింది. మనకు కొత్త సంవత్సరం అవసరమా అండి? మనకు కొత్త సంవత్సరం అవసరమా అండి? ఎందుకు అవసరం అండి? దేనికి అవసరం? ఏం చేద్దామని? దేని కొరకు అవసరం? దేని కొరకు చెప్పండి? గుండెల మీద చేసుకుని మనకు అసలు కొత్త సంవత్సరం అవసరమేనా చెప్పండి? మనకు కొత్త సంవత్సరం ఎందుకండి? దండగ కదా, దండగనే కదా, కదా. మరి ఏం చేద్దామని? వెరీ గుడ్, చెప్పడం కొట్టండి సహోదరి, చక్కగా. మరి ఎవరు నోట ఉంటా ఈ ధైర్యం మాట ఎందుకు రాలేదండి? ఒక్కళ్ళు కూడా మాట ఎందుకు మాట్లాడలేదు? అంటే మన వెనక ఏమున్నాయి? చాలా ఏమిటవి? పాత వాసనలు. కొత్త సంవత్సరం వచ్చింది కదా, అసలు కొత్త సంవత్సరంలో అడుగు పెడతామని కూడా అనుకోలేదు కదా. కానీ దేవుడు ప్రవేశపెట్టాడు కదా. కనీసం ఈ సంవత్సరమైనా ఎందుకు మన మీదకి వస్తాడో తేల్చుకోవాలి దేవుడితోటి అనే ఆలోచన ఉందండి అసలు మనకు. ఎందుకు నా మీద పడాలి దేవుడు? ఎందుకు నా మీదకు తెగులు పంపాలి? రాకుండా అడ్డుకుంటాను ఈసారి నేను అని ధైర్యంగా చెప్పగలిగే ఆ సిద్ధపాటు మనలో ఉందా? ఆ ఆలోచన ఉందా అసలు? ఎందుకంటే కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించే ఆ రోజు కానీ ఆ రాత్రి కానీ ఏమైనా ఆలోచించుకున్నారా కొద్దికైనా? అసలు ఏంటి అసలు ఇది? ఇన్ని లక్షల మంది చనిపోగా నేనే బ్రతుకున్నాను. ఇన్ని కోట్ల మంది తెగులు బారిన పడగా నేనే బాగానే ఉన్నాను. నాకేం ఏ రోగము లేదు, బాగానే ఉన్నాను. ఎందుకు దేవుడు నన్ను ఇలా చూస్తున్నాడు అనే ఆలోచన ఏమైనా ఉందా? లేదు. లేకపోతే కష్టం. దేవుని పిల్లారా, దేవుడు కొత్త సంవత్సరాన్ని మనకు ప్రసాదించినది మనం కొత్త పాపాలతో పేట్రేగిపోతామని కాదు, కొత్త ఆలోచనలతో, కొత్త జీవితంతో ఒక క్రొత్తదనాన్ని దేవుడికి చూపిస్తామని. దీని గురించి చాలామంది భక్తులు వ్రాసుకుంటూ వెళ్ళారండి. ఈ కొత్తది అనే దాని గురించి ఒక మంచి రిఫరెన్స్ చూద్దాము. కీర్తన గ్రంథం 51లో మనకు కనపడుతుంది.
కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనము. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయుము అంటున్నాడు. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు తండ్రి అంటున్నాడు. నేను నూతనంగా మారాలి అనుకుంటున్నాను, దానికి నీ సహాయత అవసరము అంటున్నాడు. నీ సహాయత అవసరము. నూతనంగా ఎలా పుట్టిస్తాడు? నీకొక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. నీకొక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ నడవడిక అన్నీ కూడా ఎలా మారాలి? నూతనంగా మారాలి. నూతనంగా మారడం అంటే హెయిర్ స్టైల్ మార్చి, డ్రెస్సింగ్ సెన్స్ మార్చి, అనగా అంతవరకు మామూలు బట్టలు వేసుకునేవాళ్ళు కాస్త జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకోవడం, హెయిర్ స్టైల్ మన పక్కకు దువ్వేయడం, వెనక్కి దూవడం, ఇదాంటి నూతన పరచబడటం అంటే, ఇదా కొత్తదనం అంటే. ఎందుకా దేవుడు మనకు కొత్త సంవత్సరాన్ని ఇవ్వాలి? ఏం ఉద్ధరిస్తామని, ఏమి సాధిస్తామని దేవుడు మనకు కొత్త సంవత్సరం ఇవ్వాలి చెప్పండి. మనకి ఎందుకండి కొత్త ఏడు? మనం కొత్త సంవత్సరంలోనికి వెళ్ళడం అవసరమా? ఆలోచించడం అవసరమా? కొత్తగా మారుతామేమో, కొత్తగా బ్రతుకుతావేమో అని ఒక ఎదురుచూపు దేవునిది, ఒక అవకాశం. ఉదయం చెప్పాను నేను, దేవుడు కాపాడుతూ ఉంటాడు మనలను. 43 ఏళ్ళు కాపాడాడంటే నన్ను. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది 50 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు ఉన్నారు. 50 ఏళ్ళ వరకు కాపాడుతున్నాడు, ఇంకా కాపాడుతాడు దేవుడు. ఇలా ఎంతకాలం అని కాపాడుతాడు, ఆయన సహనం నశించేంత వరకు కాపాడుతాడు. ఆయనలో ఓపిక తగ్గిపోయేంత వరకు కాపాడుతాడు. ఓపిక నశించిన తర్వాత దేవుడు తీసుకునే నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు తెలుసు. 2020 లేకపోతే 2019 డిసెంబర్ వరకు దేవుని సహనం, దేవుని ఓపిక మనకు చాలా స్పష్టంగా కనపడింది. 2019 డిసెంబర్ ప్రవేశించేటప్పటికి ఏంటో ప్రపంచంలో ఒక చిన్న అలజడి. ఏమిటంటే ఎక్కడో చైనాలోనట ఏదో జరుగుతుందట అని ఒక చిన్న అలజడి. మార్చి నాటికి ప్రపంచం అంతా అలివేసింది. ఏప్రిల్ మే నాటికి మొత్తం బంద్ అయిపోయింది. దుకాణాలు సర్దేసి కూర్చున్నారు ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా. అంటే చూసి ఓపిక పట్టి విసిగిపోయిన దేవుడు ఒక్కసారిగా బద్దలైపోతున్నాడు అంతే. దాంతో మానవ జీవితాలు, ఈ దేహాలు, ఈ బ్రతుకులు పిట్టల్లా రాలిపోతున్నారు ఎక్కడికక్కడ. రాలిపోతాం మనం. ఓపిక నశిస్తోంది దేవునికి. సహనపు స్థాయి దాటిపోతోంది. పిల్లలు నెత్తినెక్కి ఆడుతున్నారు, భయంకరమైన అల్లరి చేసేస్తారు. అమ్మ అల్లరి చేయకండి అని, ఊరుకోండే మా ఇద్దరు గోల, తలపడి వచ్చేస్తుంది, మీరు ఇంకా అల్లరి చేయకూడదు అంటూ ఉంటాం. ఇంకా అనగా మన కెపాసిటీని దాటి వాళ్ళు అల్లరి చేస్తున్నారు అనుకోండి, అనగా మనం సహించే సామర్థ్యానికి మించిపోయి వాళ్ళు అల్లరి చేస్తారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? దబ్బా బాధేసి కూర్చొని నోరు మూసుకునే అంటాం అంతే. అప్పుడు మనకి ప్రశాంతంగా, అమ్మ తలపోటు తగ్గింది వీళ్ళతోటి అంటే ఒక లెవెల్ ఉంటుంది మనకున్నప్పుడు. మరి దేవుడికి ఉండదా? మనకు ఒక నిమిషానికే కోపం వస్తుంది, ఒక రోజు కోపం వచ్చేస్తుంది, కొంతకాలం ఓపిక పట్టిన తర్వాత కోపం వస్తుంది. దేవునికి అలా కాదు. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. మన జీవిత కాలంలో కొన్నేళ్ల పాటు ఆయన ఎదురు చూస్తాడండి, కొన్ని సంవత్సరాల పాటు. ఈ ప్రపంచానికి కొన్ని 100 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇచ్చాడు దేవుడు. 100 ఏళ్ళు చూసి ఒక్క దెబ్బ కొట్టాడంతే, అయిపోయింది. కాబట్టి నూతన పరచబడాలి, నువ్వు కొత్తగా మారాలి, నువ్వు కొత్తగా కనపడాలి. ఇది ప్రజలకు, తన ప్రజలకు దేవుడు చెబుతున్న మాట. ప్రపంచ ప్రజలందరికీ ఈ మాట తెలియదు, తెలుసా అండి? క్రీస్తును ఎరుగని వారికి, బైబిల్ చేతిలో లేని వారికి దేవుని మనసు ఏమిటో తెలియదు. వాళ్ళు జీవితాన్ని అందరూ ఎలా గడుపుతున్నారో అలాగే గడిపేస్తూ ఉంటారు. వారిని చూసి క్రైస్తవులు కూడా వారిని అనుసరిస్తూనే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నాకు కోపం వచ్చేంత వరకు మీరు లాగకండి, తెగేంత వరకు లాగకండి అని దేవుడు చెబుతున్న మాట బైబిల్లోనే మనకు దర్శనమిస్తున్నాడు, ఇంకెక్కడా కానరాదు. ఆయన బిడ్డలమైన మనకు దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవుడు పలుకుతున్న హితోక్తి, దైవోక్తి ఏమిటంటే, నువ్వు కొత్తగా మారాలి నాన్న. తప్పదు, నీ లివర్ పాడైపోయింది, ఏం చేయమంటారు డాక్టర్ గారు? ఎన్ని సీసాలు తాగుతారు రోజుకి?
కనీసం 2 అన్నా పడందేమో నిద్ర పట్టదండి నాకు. ఇమ్మీడియట్గా మీరు కొత్త అలవాట్లోకి వెళ్ళిపోవాలి. ప్రతిరోజు 2 సీసాల బదులు ప్రతిరోజు 2 కాకరకాయ జ్యూసులు తాగండి అంటాడు. ఏమిటి కాకరకాయ జ్యూసా? సాయంత్రం 6 దాటితే వేరే జ్యూస్ తాగేస్తాను నేను అంటాడు. ఇక ఆ జ్యూసుల జోలికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు కాకరకాయ జ్యూసే తెల్లవారుజామున పరగడుపున మీరు తాగాలి. మీరు ఈ కొత్త అలవాటు చేసుకోకపోతే మీరు కష్టం ఇక అంటాడు. అప్పుడు మనం ఏం చేస్తామండి? లివర్ని కాపాడుకోవడం కోసం చచ్చినట్టు నన్నే ఉదాహరణగా తీసుకోండి. ఎక్కడికి ఎందుకు నన్నే డైట్ చేస్తున్నాను ఏమండి 6 నెలల నుంచి. మా ఇంటి తాళం తీసి అలా లోపలికి వచ్చేటప్పటికండి మంచి సూపర్ హోటల్లో మినపట్టు వేస్తుంటే ఎటువంటి స్మెల్ వస్తుందండి? ఉల్లి మినప లోపలికి అడుగు పెడితే అలా ఉంటుంది. ఒక్కొక్కసారి చికెన్ ఫ్రై, ఒక్కొక్కసారి ఇడ్లీల వాసన, ఇంకొకసారి పూరీల వాసన, ఇంకొక వాసన. వాళ్ళందరూ వండుకు తింటుంటారు. నా పరిస్థితి ఏమిటి? నోట్లో పెట్టుకోవడానికి ఇందాక ఒక చిన్న అప్పడం తింటాకి యుద్ధం చేయాల్సి వచ్చింది ఇంట్లో. అప్పడం తిన్నవట్లేదు నన్ను ఇంట్లో. ఎందుకు? నేను చేస్తున్న డైట్కి కార్బోహైడ్రేట్ లోపలికి వెళ్ళకూడదు, మీరు తినకండి అంటున్నారు. తినకుండా ఉండడం చాలా కష్టమవుతుంది. కొత్త అలవాటు చేసుకోవాలి, తప్పదు. నీ ఆరోగ్యం కోసం, నీ బ్రతుకు కోసం. దేవుని పిల్లరా, బ్రతకొద్దా దీర్ఘాయుషుతో ఈ భూమి మీద? దేవుడు కలిగించిన ఈ ప్రకృతిని అనుభవించుద్దా? ఆయన కలిగించిన సమస్త ఫలములను మనం రుచి చూడవద్దా? ఏమండి, ఈ జీవితాన్ని ఆనందంగా మనం పండించుకోవద్దా? ఎందుకు ఇచ్చాడు ఈ బ్రతుకు మనకు దేవుడు? ఈ భూమిని ఎందుకు తయారు చేశాడు? ఈ విశ్వమంతా ఎందుకున్నదండి? ఈ ప్రకృతిలో ఈ పదార్థాలు, ఈ వస్తువులని ఎవరు కొరుకున్నాయి? మన కోసమే కదా. మరి మనం వాటిని అనుభవించవద్దా? రుచి చూడవద్దా? ఆనందించవద్దా? ఎందుకు అర్ధాంతరంగా చంపేస్తున్నాడు దేవుడు? చంపడానికా దేవుడు పుట్టిస్తున్నది? కరోనా పేరు చెప్పి లక్షల మందిని చంపేయడానిక మనలందరినీ ఈ లోకానికి పంపించింది? ఆ మాత్రం దానికి పంపించాల్సిన అవసరమే ఉన్నదండి. కాదు, మనం బ్రతకాలి అని, మనం జీవించాలి అని. అయితే ఎలా జీవించాలి అన్నదే ప్రశ్న. మనం ఎలా పడితే ఎలా బ్రతికేస్తున్నాం అలా కాదు. దానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొలబద్ధత ఉన్నది. వాటి ప్రకారమే మన జీవితం కొనసాగాలి. దాన్ని విడిచిపెట్టేశాడు మనిషి మీదకి మనిషి వెళ్ళిపోతున్నాడు. కామంతో కళ్ళు మూసుకుపోతున్నాయి. ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియట్లేదు మనిషికి. అందుకే ఒక్కసారిగా బ్రేక్ కొట్టాడు మానవ జీవితానికి, మానవ మనుగడకు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు 20, 30, 40 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయాటండి. ఎన్నో వ్యాపారాలు కుప్పకూలిపోయాయి. చిన్న వ్యాపారాలన్నీ ఎత్తేశారు. అంటే మనిషి జీవితం అంతా అల్లకల్లోలం అతలాకుతలం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? మనిషి చేసుకున్న తప్పిదమే. దేవుడు భయం లేకపోవడం, దేవుడి గురించి ఆలోచించకపోవడం, ఈ బ్రతుకు విలువ తెలుసుకోలేకపోవడం, జన్మ పరమార్థాన్ని గ్రహించకపోవడం, విచ్చలవిడిగా బ్రతకటం. అందుకే బ్రేక్ కొట్టాడు దేవుడు, నిలబెట్టాడు దేవుడు. కనీసం ఈ సంవత్సరమైనా సరే నువ్వు మారాలి, నీ బుద్ధి మారాలి, నీ ఆలోచన మారాలి, నీ నడవడిక మారాలి. ఇది మనందరికీ బాగా తెలిసిన వచనం, 104వ అధ్యాయం 30వ వచనం. నీవు నీ ఊపిరి విడిస్తే అవన్నీ సృజింపబడతాయి. అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు. భూతలమును ఏం చేస్తున్నట్ట దేవుడు? ఎప్పటికప్పుడు కొత్తది నూతనపరుచుచున్నావు. గడ్డి అది మొలుస్తుంది, తక్కువ కాలం మాత్రమే బ్రతుకుతుందండి. మనకున్నంత ఆయుష్కాలం దానికి ఉండదు. మొక్కలు, కొన్ని రకాల మొక్కలు కొంతకాలమే బ్రతుకుతాయి, తర్వాత చనిపోతాయి. జీవులు శరీరాలతో ఉన్నవి, వాటి ఆయుష్కాలం కొంతకాలమే, తర్వాత అవి చనిపోతాయి. కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. గమనించండి, ప్రతిదీ కొత్తది వస్తుంది. మీరు ఆలోచించండి. పండ్లు కొంతకాలమే కాస్తాయి, తర్వాత కాయవు, తర్వాత మరలా కొత్తగా చిగురుస్తాయి, తర్వాత మరలా కాస్తాయి. అనగా తన బిడ్డలకంతా ఫ్రెష్, కొత్తది, ఎప్పటికప్పుడు నూతనత్వం ఇస్తున్నాడు దేవుడు, అందిస్తున్నాడు. మరి మన బ్రతుకులో ఏది ఎప్పటికప్పుడు నూతనత్వం? దేవుని కొరకైన కొత్తదనం మన జీవితంలో ఉందండి. దేవుని కొరకు ఒక కొత్త పని, దేవుడు సంతోషించే ఒక చక్కటి పని, ఒక మంచి ఆలోచన, ఒక మంచి బ్రతుకు, దేవుడు ఆనందం కొరకు ఇదిగో ఈ పాపాన్ని నేను ఈ రోజు నుంచి వదిలేస్తున్నాను, అది కొత్త. పాపానికి అలవాటు పడిన మనకి పాపాన్ని విడిచిపెడతామంటే ఎలా ఉంటుందండి? కొత్తగా ఉంటుంది జీవితం.
ఇంతవరకు జంటగా బ్రతికాం, ఇప్పుడు ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది. అంత కొత్తగా ఉంది. ఎవరి కోసం ఈ కష్టాలు, ఈ తిప్పలు ఇవన్నీ అంటే దేవుని కొరకు పాపాన్ని విడిచిపెట్టాను, కొత్త జీవితాన్ని నేను ప్రారంభించాను. ఎవరి కొరకు బ్రతుకుతున్నానో తెలియని బ్రతుకు నుంచి ఒక గమ్యం, లక్ష్యం కలిగిన బ్రతుకులోనికి నేను ప్రవేశించాను. నాకు ఇదంతా కొత్తగా ఉంది. ఒకనాడు ధన సంపాదనే, ధనాపేక్ష జీవిత లక్ష్యం, జీవిత ధ్యేయం. కానీ నేడు ఆ సంపాదించిన ధనాన్ని ప్రేమతో, ఆనందంతో, సంతోషంతో దేవుని కొరకు నేను వ్యయపరుస్తున్నప్పుడు ఇంతవరకు లాగాను ఈ చేత్తో, ఇప్పుడు ఇదే చేత్తో ఇస్తున్నాను. నాకు ఇదంతా కొత్తగా ఉంది, కానీ చాలా బాగుంది అనుకుంటాం. నూతన పరుస్తున్నాడు దేవుడు, సంవత్సరంలో నూతన పరుస్తున్నాడు. చదవమ్మా. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతన పరుచుచున్నావు. దేవుడు నూతన పరుస్తున్నాడు, నూతనమైనది రావాలి అనుకుంటున్నాడు. భూతలము మీద ఉన్నటువంటి మనము నూతనమైన వారిగా మారాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే నీకు నూతన సంవత్సరం, ఈ సంవత్సరంలో కారు కొందాం అనుకుంటున్నాను, ఈ సంవత్సరంలో 3వ అంతస్తు వేద్దాం అనుకుంటున్నాను, ఈ సంవత్సరంలో మెడలోకి ఒక పగ్గం వేసుకుందాం అనుకుంటున్నాను, ఈ సంవత్సరం కొత్తగా ఒక వడ్డాణం చేద్దాం అనుకుంటున్నాను. చుట్టుకొలత పెరిగింది బాగా. దిక్కుమాలిన దరిద్రపు కొట్టు ఆలోచనలతో మనం ఇంకా బ్రతుకుతుంటే మనం నూతన పరచబడిన వారము కాలేము ఎప్పటికీ. ఎంతకాలం అండి ఈ బ్రతుకు? ఎంతకాలం చెప్పండి? పోయిన ఏడు గడుస్తుంది, ఈ ఏడు చూస్తామని అసలు అనుకున్నామా అండి? మనం అనుకున్నారా అండి ఎవరైనా? 2021 జనవరి 1 వరకు ఉంటామన్న గ్యారంటీతో బ్రతికామా? ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. 2022 జనవరి వరకు మనం ఉంటామన్న నమ్మకం ఉన్నదా? మరి ఏం చేసుకుంటామండి? మరి ఏమవుదామండి? ఎవరి కొరకు బ్రతుకుదామండి? ఎందుకండి మనకి ఈ తపన, ఈ ఆరాటం? ఎవరి కోసం అండి? కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. మనం చూస్తున్నాం ఈ కరోనా వల్ల. రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఉంటుందని ఐపంచ ఆరోగ్య సంస్థ ఆ డైరెక్టర్స్ హెచ్చరిస్తున్నారు. చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి రాబోయే రోజులు. కేవలం కరోనాయే కాదు, ఇటువంటి మరి అనేకములు రాబోతున్నాయని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మరి ఆ హెచ్చరిక క్రిందకు మనం వచ్చేస్తాం కదా. గబుక్కుని మనకు అటువంటిది ఏదైనా సోకితే, క్షణాల్లో ప్రాణం పోతే ఇక ఏమిటండి ఈ జీవితం? ఆత్మ గురించిన ఆలోచన ఇక ఉండదా మనకు? మరణంతో ఏమైపోతాము అనే భయం మనకు లేదా? ఈ జీవితమే శాశ్వతం అనుకుంటున్నావా? ఈ బ్రతుకే సత్యము, ఇదే నిత్యము అనుకుంటున్నావా? కాదండి. మనం మరణించక తప్పదు. దేహాన్ని విడిచిపెట్టి ఈ ఆత్మ వెళ్ళిపోక తప్పదు. మరణం తర్వాత మరొక జీవితం, మరొక బ్రతుకుంది మనకు. అది చాలా కఠినమైన బ్రతుకు. దేవుని కొరకు జీవిస్తే, దేవుని ఆజ్ఞలకు లోబడి మనం నూతన పరచబడి బ్రతికితే రాబోయే జీవితం ఉజ్వలంగా ఉంటుంది. అది దేవుని దగ్గర మనకు లభిస్తుంది. ఈ భూమి మీద బ్రతికే శాశ్వతం అనుకుని ఇక్కడే సుఖపడి మనం చచ్చిపోదాం అనుకుంటే రాబోయే జీవితం చాలా భయానకంగా ఉంటుంది. అది కరోనా కన్నా ప్రమాదకరమైనది. కరోనా వస్తే 14 రోజుల్లో పోతాం. నరకానికి వెళితే ప్రతి క్షణము పోవాల్సి ఉంటుంది. ఆ బాధ మనం వర్ణించలేనిది, అది మనకు అర్థం కానిది. వాళ్ళంతా కాలిపోయి ఆసుపత్రుల్లో చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి నీకు ఎలా ఉంది ఇప్పుడు అని అడగండి ఒకసారి. మీకు ఎలా అనిపిస్తుందండి? బాధగా ఉందా? ఒళ్ళంతా మండుతుందా అని అడగండి. వాడు ఒకసారి ఇలా మన వైపు చూసి కత్తి ఏమన్నా ఉందా ఇక్కడ అంటాడు. పోతూ ఒక మటర్ చేసిపోతాను, నేను ఏం నష్టం లేదండి. ఏంటనుకుంటున్నావు నువ్వు? పోనీకైనా వీలైతే నేను చెబితే నీకు అర్థం కాదు, కానీ 1 లీటర్ పెట్రోల్ 1 అగ్గిపెట్టి తెచ్చుకో అంటాడు. నీకు స్వయంగా అనుభవంలోకి వచ్చేస్తుంది అంటాడు. వాడి బాధను చూస్తే మనకు అర్థమవుతుందంట. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంటే కంప్లైంట్ ఇవ్వటానికి. పోలీసులు కంప్లైంట్ తీసుకోకపోగా అవమానకరంగా మాట్లాడాడట. అక్కడికక్కడ ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడండి పోలీస్ స్టేషన్ ముందు. పెట్రోల్ పోసేసుకుని అంటించేసుకున్నాడు అంతే. మొత్తానికి 1 పావు గంట తర్వాత అతని శరీరం మీద మండుతున్న మంటలను ఆఫ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ మూలుగుతున్నాడండి నిజంగా. అప్పుడు అర్థమైంది వాడికి, ఓహో అగ్గిపుల్ల గీసుకుని తగలెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట అని.
వాడు అతి త్వరలో చనిపోతాడు, 1 రోజు 2 రోజులు. ఎందుకంటే ఆ బాధను భరించలేదు, తట్టుకోలేదు ఈ శరీరం. ఆత్మ ఉండలేదు అటువంటి దేహంలో, కాబట్టి ఆత్మ విడిచిపెట్టేస్తుంది శరీరాన్ని. అటువంటి బాధే ప్రతి క్షణము నరకంలో మనకుంటుంది. అందుకే అగ్నిగుండాన్ని పెట్టాడు. ఒళ్ళు కాలితే ఎలా ఉంటుంది అనే అనుభవాన్ని దేవుడు మనకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు. వంట చేస్తున్నప్పుడు, లేకపోతే నీళ్లు కాచుకుంటున్నప్పుడు, ఎప్పుడో ఒకప్పుడు మొత్తానికి ఏదో ఒక కారణంతో మన ఒళ్ళు కాలుతూ ఉంటుంది చూడండి. అప్పుడప్పుడు ఎందుకు కాలాలి ఒళ్ళు, ఎందుకు ఈ అనుభవాన్ని మనకు దేవుడు ఇస్తున్నాడు అంటే నీకు తెలియాలి భవిష్యత్తు అంటే ఎలా ఉంటుందో. భయంకరమైన వేసవికాలం ఎందుకు, అగ్నిగుండం అంటే ఎలా ఉంటుందో నీకు అర్థం కావాలి. సూర్యుని వేడిని నువ్వు తట్టుకోలేకపోతున్నావు, రేపొద్దున్న నరకంలో నువ్వు ఎలా భరించగలవు? నీకు అది తెలియాలి అంటే నీ కళ్ళ ముందు సూర్యుడు ఉండాలి, నీ చర్మం అప్పుడప్పుడు కాలుతూ ఉండాలి. ఎంతకాలం ఎన్ని రోజులు బ్రతికేస్తాం మనం దేవుని కొరకు తెలుసుకోక, దేవుని కొరకు బ్రతకక, ఆ దేవుడు ఎవరన్నది గుర్తించక, దేవునికి భయపడక, దేవుని కొరకు జీవించక ఎన్ని రోజులు ఇలా బ్రతికితే ఎంతకాలం ఇది? ఏమి సాధిస్తాం మనం? చివరికి ఏమీ సాధించలేము. అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం, మనం సంపాదించింది అంతా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అందుకే దేవుని పిల్లరా, నూతన పరచబడాలి అంటున్నాడు దేవుడు. నూతన పరచబడాలి. హెచ్కెల్ గ్రంథం 18వ అధ్యాయం 30 నుంచి చదవండి. కాబట్టి ప్రజలరా, ఇశ్రాయేల్ అంటే ఎవరో పైనుంచి దిగొచ్చినోళ్ళు కాదండి, సాధారణ ప్రజలు కాదండి. వాళ్ళని ఆయన దత్తత తీసుకున్నాడు, తన ప్రజలు అని చెప్పుకున్నాడు. ప్రజల మనస్తత్వం ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ప్రజలు ఎలా ఉండాలో దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు వాళ్ళు ఉన్నారు ఆ స్థితిలో, ఈనాడు మనం ఉన్నాం ఈ స్థితిలో. కాబట్టి ఆనాటి వాళ్లకు ఈ వచనం అప్లై అవుతుంది, ఈనాటి మనకు కూడా ఈ వచనం అప్లై అవుతుంది. చదవండి. ఎవని ప్రవర్తనను బట్టి వాడి తోలు తీయటం జరుగుతుంది. ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిస్తాను. కాబట్టి మనసు త్రిప్పుకొని, మూలం ఎక్కడుందని చూసాం మనం. కారణం ఎక్కడుంది? మనిషి మీదకి మనిషి లేస్తున్నాడు. మనిషి మీదకి మనిషి ఎందుకు లేస్తున్నాడు అంటే మానవుల మనస్సులు చెడిపోయాయి. కాబట్టి రిపేర్ చేయవలసింది, బాగు చేయవలసింది మనస్సును, త్రిప్పివేయవలసింది మనస్సును. కాబట్టి ఏమంటున్నాడు? మీ మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్షా కారణము కాకుండానట్లు, మీ అక్రమములు మన సక్రమములు కాదండి. మనం చేసే ప్రతి పని అక్రమమే. మన చూపక్రమము, మన బ్రతుకక్రమము, మన నడవడిక అక్రమము, ప్రతీది అక్రమమే కదండి. ఏది సక్రమం ఉంది? దైవ వాక్యానుసారమైన ప్రతీది సక్రమమైనది. దేవుని ఆజ్ఞలను బట్టి జీవితాన్ని నడుపుకోవడం అనేది సక్రమమైనది. మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడవడం అనేది అక్రమమైనదంటే దానిలో మనం నరహత్య చేయాల్సిన అవసరం లేదు, దానిలో మనం ఎవరి సొమ్ము దొంగిలించాల్సిన అవసరమే లేదు. దేవుని మనసును తెలుసుకోక బ్రతకడమే అక్రమమైన బ్రతుకు అంటే. గత సంవత్సరం అంతా మనది అక్రమమైన బ్రతుకే. మీ అక్రమం వల్లనే మీకు శిక్ష పడుతోంది అంటున్నాడు. మన అక్రమం వల్లనే మనకు శిక్ష. మీ అక్రమములను మీ అక్రమాలు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి. అందుకే మీకు నూతన సంవత్సరం. నూతనమైన చెప్పాను కదండి ఇందాక ఎగ్జాంపుల్స్. కొత్త ఇల్లు కట్టుకోవాలని డబ్బంతా దాచిపెట్టానండి. కరోనా వచ్చిందని ఐసీయూలో పెట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం, ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాణాలు పోతున్నాయని. రోజుకి ఎంత కట్టాల్సి వస్తుంది ప్రైవేట్ హాస్పిటల్లో? నెల్లాళ్ళు ఉన్నాం. రోజుకి ఎంత కట్టమన్నారు వాళ్ళు? రోజుకి ఎంత కడుతున్నారు ఇండియాలో ప్రైవేట్ హాస్పిటల్స్లో? ఎంత? ఎక్కువేం కట్టించుకోవట్లేదండి. రోజుకు 1,00,000. రోజుకు 1,00,000 కట్టించుకుంటారు కొంచెం మంచి హాస్పిటల్ అయితే. ఒక నెలకి మనకు కరోనా తగ్గిపోయింది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తగ్గిపోయింది. 30 లక్షలు ఉండాలి కదా ఈ బ్యాంకులోను. ఇన్ని సంవత్సరాలు నేను రెక్కలు మొక్కలు చేసుకుని కనీసం ఒక పెప్సీ కూడా తాగకుండా ఆ కుబ్బూసు నీళ్ళల్లో ముంచుకు తిని ఆ డబ్బంతా వెనకేసి దాచి వడ్డీ మీద వడ్డీ వాడు అలా వేసుకెళ్తుంటే వాటిని చూసి అలా ఆనందిస్తూ ఆ ధనాన్ని, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ని చూసుకుని మురిసిపోతే 30 ఏళ్ల కష్టాన్ని ఒక 30 రోజుల్లో నీరుగారు చేశారు కదరా. ఆసుపత్రి పాలు చేసేశారు కదరా. గుండెలు బాదుకుని ఏడుస్తారు జనాలు. ఎంత పని చేసింది ఈ మాయదారి కరోనా. మాయదారి కరోనా కాదు, మాయదారి నువ్వు, మాయదారి మనస్సు.
నీ మాయాదారి బతుకు నీకు ఇంతటి కష్టాన్ని తెచ్చిపెట్టింది. మళ్ళీ మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి కొత్తది నూతన హృదయం. అందుకే నీకు నూతన సంవత్సరం. మారతావా ఈ సంవత్సరమైనా? బుద్ధి తెచ్చుకుంటావా ఈ సంవత్సరమైనా? నీ బ్రతుకును దేవునికి అంకితం ఇస్తావా ఈ సంవత్సరమైనా? లేక గత సంవత్సరం వలనే బ్రతుకుతావా? నూతన బుద్ధిని, నూతన హృదయమును తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు చనిపోవాలి చెప్పండి, ప్రశ్నిస్తున్నాడు దేవుడు. మీరు ఎందుకు చచ్చిపోవాలి అనవసరంగా? నో, మీరు చచ్చిపోవడం నాకు ఇష్టం కాదు. మరణము నొందుటను బట్టి నాకేమి హ్యాపీ కాదర్రా. నేను మీ తండ్రిని. బిడ్డ చచ్చిపోతే నాకు బాధ కాదా, దుఃఖం కాదా? మీ చావుకు మీరే కారకులు, నేను కాదు. మీ అర్ధాంతర చావులకు, మీ దుస్థితికి మీరే కారకులు. మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను. కావున మీరు మనస్సు తిప్పుకోండి, ఎందుకు బతకరు నన్ను అడగండి అన్నాడు. మీరు మనస్సు తిప్పుకొని చూడండి, మీరు ఎందుకు జీవించరో నన్ను అడగండి. అదేంటి ప్రభువా, మనసు మార్చుకోమన్నా? మేము మనసు మార్చుకున్నాం, మాకు దుస్థితి ఏంటని అప్పుడు మీరు నన్ను అడగండి అంటున్నాడు. కావున మీరు మనసు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. మనం చూపు తిప్పుకోలేము, మనసు కాదు. మనసు తిప్పుకోండి అని అంటున్నాడు, మనం చూపే తిప్పుకోలేము. అలాగా ఎదురుకుండా ఎవరైనా నడిచొస్తుంటే 2 కళ్ళు అలా ఆగిపోతాయి, అంతే. గుడ్లు తేలహేసాడు అంటారు చూసారా, గుడ్లు అలా బయటకు వచ్చేస్తాయి. అప్పటి వరకు అసలు ఆడ మనిషిని చూడనట్టు, లేదా మగాడిని చూడనట్టు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు వాక్కు వాక్కు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనకు నూతన సంవత్సరం ఇవ్వబడింది కొత్త దైవ సంబంధమైన కార్యక్రమముల నిమిత్తము, గమ్యము నిమిత్తము, లక్ష్యము నిమిత్తము. ఏమంటే గత సంవత్సరం ఏం పని చేశారు ఎప్పుడైనా చూసుకున్నారా? అంటే దేవుని కొరకు ఏమైనా పని చేశామా? దేవుని కొరకు ఏవైనా త్యాగం చేశామా? దేవుడు సంతోషించే పనులు మన బ్రతుకు కాలంలో, ఈ సంవత్సర కాలంలో ఏవైనా జరిగాయా? ఎప్పుడైనా ఆలోచించుకున్నారా అండి? గత రాత్రి కూర్చుని తగులుబడి పెట్టుకున్నారు ఎప్పుడైనా? లెక్క చూసుకున్నారా? 365 రోజుల్లో ఎన్ని రోజులు దేవుని కొరకు మీరు బ్రతికారు? గడిచిన 300 దేవునికి కానుకేసేసామండి. దేవునికి చందావే ఇది చెప్పకండి. తిరుపతి హుండీలో కూడా డబ్బు వేస్తారు తెలుసా? చాలామందికి దేవుడు కానుకలు ఇచ్చేసి చేయి దులిపేసుకున్నాం అనుకుంటుంటారు, అక్కడ కూడా వేస్తారు. భారతదేశంలో ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్తారో వెళ్ళి చూడండి, అక్కడ వేస్తున్నారు. దానికి నీకు ఏంటి తేడా? నువ్వు డబ్బు ఇచ్చావు, నువ్వేమేమలేదు తెలుసా? నీ మనస్సుని ఇవ్వలేదు దేవునికి. నీ డబ్బు ఇచ్చేస్తున్నావు, డబ్బు ఇచ్చేసి ఎందుకు? డబ్బు దేవుడికి కావాలా? డబ్బు దేవునికి కావాలా? మనిషి మనసు, హృదయం దేవునికి కావాలా? ఏది దేవునికి అవసరమో అది ఇవ్వక డబ్బులు ఇచ్చేసే దేవుడు పడిపోతాడు అనుకుంటున్నారా? అంటే డబ్బులు ఇచ్చి దేవుడిని పడగొట్టేద్దాం అనుకుంటున్నావా? లంచమా? లోబడిపోతాడు అనుకుంటున్నారా? డబ్బుకు లోబడిపోయేంతటి చీప్ మెంటాలిటీ అంటే దేవుడిది కాదు. నీ మనసు ఇవ్వాలి, నువ్వు ప్రేమతో ఇవ్వాలి దేవునికి. ప్రేమతో పెడితేనే మనం తింటాం భోజనం. ఎవరు పెట్టినా ప్రేమతో ఆహ్వానిస్తేనే మనం. ఏమన్నా పిలవని పేరంటానికి మనం ఎప్పుడైనా వెళ్తామా అండి? ఎప్పుడైనా మన సిగ్గు కదండి అది. అదేంటిరా నేను నిన్ను పిలవలేదు కదా అన్నాడు అనుకోండి, అక్కడ అంతమందిలోనూ ఎంత తల తీసినట్టు అయిపోతుంది. అంతవరకు ఎందుకండి, క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళి, ఆ పెళ్ళికే వీడు వెళ్ళలేదు. పెళ్ళికి రాలేదేంట్రా అంటే వాడు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా అండి? నువ్వు నాకు కార్డు ఇచ్చావా అంటాడు. నీకు కార్డు ఇవ్వడం ఏంట్రా, మరిద్దరం ఫ్రెండ్స్ అయినా సరే నువ్వు నన్ను రమ్మన్నావా లేదు, నువ్వు రమ్మన్నా నన్ను అడగలేదు అన్నాడు. అంతే ఒకటే మాట. అంటే స్నేహితుడి మీద వీడికి ప్రేమ లేదన్నమాట. దేవుడి మీద ప్రేమ ఉందా? దేవునికి మనసు ఇచ్చారా? డబ్బులు విసిరేసి పని చేయించేసుకుందాం అనుకుంటున్నారా? నువ్వు ఎలా పడితే అలా పెట్టేస్తే దేవుడు తినేడు. నువ్వు ప్రేమతో పెడితేనే దేవుడు తింటాడు. కాబట్టి గత 365 రోజులలో ఎన్ని రోజులు దేవునికి ఇష్టలుగా బ్రతికారు? ఒక 100 రోజులు ఉంటాయా? ఉండవా? ఒక 100. ఏమంటే 365లో 100 అంటే సగం కూడా కాదండి.
365 రోజులు సగం 100 సగం కూడా కాదు. 100 రోజులు అంటే సగం కన్నా తక్కువేగా. 365 రోజులు అంటే ఎంత అండి? ఇదొక 150, 175 కదా. 175 అంటే 175 350 రోజులు. 175ను 365 అంటే అది ఒక 6 రోజులు తీయండి. 180. 3 రోజులన్న దేవుని కొరకు బ్రతికారా? బ్రతికి ఉంటారు. చెప్పండి. 183 రోజులు నేను దేవుని కొరకు జీవించాను. సగం రోజులు, అట్లీస్ట్ సగం మనం వాడేసుకున్నాం, మన సొంత పర్సనల్ సగం అన్నా లేదా? పోనీ దానిలో సగం 90 రోజులేనండి. 365 రోజులు 90 రోజులే. ఎత్తండి చెయ్యి. పోని దానిలో సగం 90 తీసేయండి. మా వల్ల కాదండి 90 అంటే. పోని దానిలో సగం ఎంత? 45 రోజులన్న పోని దేవుని కొరకు బ్రతికామా? అంటే నెల 15 రోజులు. పోని దానిలో సగం 45లో సగం ఎంత? 45లో సగం 22.5 రోజులన్న అట్లీస్ట్ పోని దేవుని కొరకు. ఏంటి 365 రోజులు 22 అంటే నథింగ్ అండి. 22.5 రోజులు. పోని దానిలో సగం ఎన్ని రోజులు? 11 రోజులు. 11 రోజులు, అట్లీస్ట్ 11 రోజులు, 11 days దేవుని కొరకు, దేవుని పనిలో, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని మనసుకు నచ్చినట్టుగా 11 రోజులు చేయొద్దండి. ఎత్తండి. ఎవరు బ్రతికారు? పోని దానిలో సగం 5.5 రోజులు, అట్లీస్ట్ 5.5 రోజులు. 5.5 రోజులు 365 60 తీసేద్దాం. 5 రోజులు, 2.5 రోజులు. నీకు కొత్త సంవత్సరం కావాలా? నీకు కొత్త సంవత్సరాన్ని ఇవ్వాలా? పైగా నీకు దయా కిరీటం పెట్టాలా? కొత్త సంవత్సరం. కరోనా కిరీటం పెట్టొద్దా మనకి? కరోనా కిరీటం పట్టుమని 10 రోజులు దేవుని కొరకు కేటాయించలేని మనం 365 రోజుల్లో కనీసం సగం, పోని పావు, పోని దానిలో 100 రోజులు, పోని 90, పోని కనీసం 10 రోజులు బ్రతకలేని మనకు మరొక సంవత్సరం ఇవ్వడం అవసరం అంటారా దేవుడు? ఏం చేద్దామని ఈ సంవత్సరం? ఎలా బ్రతుకుదామని ఈ సంవత్సరం? గత సంవత్సరంలాగే బ్రతికేద్దామా? గతంలాగే తినడం, గతంలాగే తాగడం, గతంలాగే సుఖించడం, గతంలాగే సంపాదించడం, గతంలాగే కట్టుకోవడం, గతంలాగే వెనకేసుకోవడం, గతంలాగే కొనడం, గతంలాగే అమ్మడం, గతం లాంటి వ్యభిచారం, గతం లాంటి మోసం, గతం లాంటి నటన, గతం లాంటి జారత్వం. అలాగే బ్రతుకుదాము ఈ సంవత్సరం కూడా. అటువంటప్పుడు మనకెందుకు? మన వల్లే కరోనా ప్రపంచం మీదకే. మన ఈ బ్రతుకు వల్లే కరోనా వచ్చింది, పంపించాడు దేవుడు. ఇంకా మనల్ని బ్రతికించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చెప్పండి, ఏం చేయమంటారు మీ కొరకు ప్రార్థన? సగం కూడా బ్రతికిన వాళ్ళ కొరకు నువ్వు చేసింది ఏంటి ప్రార్థన అంటాడు దేవుడు నన్ను. నువ్వేం చేస్తున్నావు ప్రార్థన? ప్రభువా 50 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతా అన్నాడు. పోనీ 30 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతాను. 20 మందే ఉంటారేమో, పోనీ 20. పోనీ 10 మందే ఉంటారేమో, పోనీ 10 మంది అయినా సరే. ఇంకేంటి మాట్లాడుతున్నావు నువ్వు అబ్రహాము? ఏంటి నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు? 10 మంది కూడా లేరయ్యా, ఎలా కాపాడమంటావా పట్టణాన్ని? ఏం మాడుతున్నావు నువ్వు? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం. దేవుడు అడిగాడు అబ్రహాముని. ఇంకా మాట్లాడలేకపోయాడు అబ్రహాం. తర్వాత దిగలేదు. మీరు చూసారా? సిగ్గేసింది అబ్రహాంకి. సిగ్గుపడ్డాడు అబ్రహాం. ఇంక అడుగుటా కూడా మొహం చెల్లలేదు. దేవుని పిల్లారా, ఏమడుగుదాం దేవుణ్ణి? ఏ హామీ మీరు ఈ సంవత్సరంలో దేవునికి ఇవ్వగలరు? ఏ హామీ? ఏ మొహం పెట్టుకుని మనం దేవునికి ప్రార్థించగలమండి ఈ సంవత్సరం అంతా కాపాడే తండ్రి అని? ఎందుకు? నేను కొరకు మిగిలిపోయిన పాపాలు పూర్తి చేయడానికి, కొత్త పాపాలు చేయడానికి, దేవుడికి నచ్చినట్టుగా బ్రతకక నచ్చనట్టు బ్రతకటానికి, దేవుని కంట కన్నీరు రప్పించడానికి, ఆయనకు ఆయాసం రప్పించడానిక. అటువంటిప్పుడు మనకెందుకు కొత్త సంవత్సరం? ఒక్క రెఫరెన్స్ మనందరికీ తెలుసు. ఇంకా మిగిలిన వదిలేస్తున్నాను. చివరి రెఫరెన్స్ చూసి ముగిద్దాం. ఇక లూకా సువార్త 13వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసింది. 13వ అధ్యాయం 6వ వచనం. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉన్నది. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు, పండ్లు వెతకడం అంటే ఏమిటి? అంజూరపు చెట్టు దాని కాలంలో అది ఫలించాలి.
పోనీ కాలం కాని కాలంలో అయినా ఫలించాలి, మొత్తానికి ఫలములు రావాలి ఎప్పుడోకప్పుడు. ప్రతి సంవత్సరం వస్తున్నట్ట ఏవైనా కాయలు కాసిందేమో యజమానుడు కదండి, తాను వేసిన చెట్టు ఒక కాయో పండో ఏదో కాసే తిందామని ఆశ ఉంటుంది కదండి. ఏమంటే మన ఇంట్లో మనం వేసుకున్న ఒక మిరప చెట్టు ఒక్క మిరపకాయ కాసిందనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? 10 రూపాయలు పెడితే సంతకి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర సంతకు ₹1 పెడితే ఇన్ని పచ్చిమిరకాయలు ఇస్తాడు. వాటిని చూసి మనకి ఏనాడైనా ఆనందం కలుగుతుందండి? మన పెరట్లో చెట్టు ఒక్క కాయగా అందరినీ పిలిచి చూపిస్తాం, ఏమండి మా చెట్టు మిరపకాయ కాసింది, ఒక్క బెండకాయ కాస్తాను, ఒక్క ములక్కాడ కాస్తే, ఒక్క వంకాయ కాస్తే మనకి ఎంత ఆనందం. మన చేతులతో మనం వేసినటువంటి మొక్క మనకు ఫలాలను ఇచ్చిందనే సంతోషం మనకు. యజమానుడు ద్రాక్ష తోటలో ప్రత్యేకించి ఒక అంజూరపు చెట్టును వేసుకున్నాడు. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా ఏం కనపట్లేదు, ఎప్పుడూ లేవు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్లు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చాయి కింద. ఈ రోజుకి మన బ్రతుకు గురించిన ఒక అవగాహన, ఒక నిర్ణయము, ఒక సంకల్పము ఏమీ లేదు. ఏళ్ళు మాత్రం ఉన్నాయి కింద. 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్ల వెతుక వస్తున్నాను, కానీ ఒక్కటి కూడా కనపట్లేదు. ఏళ్ళు మాత్రం అయిపోయాయి. 3 ఏండ్ల నుండి. 1 సంవత్సరానికి అంజూరపు చెట్టు కాయలేదు, 2 ఏళ్లకు కాయలేదు, 3 ఏండ్లకు కాయలు లేవు. సంవత్సరములు మాత్రం గతించిపోతున్నాయి. నరుకు అనడంతే. కరోనా నడు అనడంతే. ఎక్కడికి బాబా? వెళ్ళు మనుషుల మీదకి. 30 ఏండ్లు, 40 ఏండ్లు, 50, 60 ఏళ్ల నుంచి చూస్తున్నాను, 70 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఒక్కడి జీవితంలో మార్పు లేదు, నా కొరకైన ఆలోచన లేదు, ఫలములు లేవు. ఎందుకు పనికిరాని బ్రతుకులు, ఎందుకు బ్రతుకుతున్నారు తెలియని బ్రతుకులు. ఏం తక్కువ చేశాను? మంచి అందమైన దేహాలను ఇచ్చాను. కుక్కలాంటి జీవితం కాదే, పందిలాంటి జీవితం కాదే, ఒక మొక్కలాంటి జీవితం కాదే, ఒక పురుగు లాంటి జీవితం కాదే, ఒక చేపలాంటి ఒక పక్షి లాంటి జీవితం కాదే, మానవ జీవితం కదా. నా బిడ్డాన్ని నేను చెప్పుకుంటున్నాను కదా. ఏం తక్కువ చేశాను నేను? భార్యనిచ్చాను, భర్తనిచ్చాను, బిడ్డలనిచ్చాను, వారి జీవితాలలో ఆనందాలు నింపాను. నేను ప్రతిరోజు ఆహారం పెట్టి పెంచి పోషిస్తున్నాను కదా. యజమానిని నేనున్నాననే సంగతి గ్రహించి నా కొరకు అసలు ఆలోచించేవాళ్ళు ఎందరున్నారు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి పెద్దవాళ్ళను చేస్తే వీళ్ళేమిటి అసలు బొత్తిగా నన్ను గురించిన ఆలోచన లేదు. ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు చూడాలి వీళ్ళ కొరకు? పండ్లు కనబడ్డ అనగా ప్రయోజనం లేదు, మన వలన దేవునికి ఉపయోగం లేదు. విగ్రహ పుష్టి, నైవేద్యం నష్టి అంటారు చూసారండి. విగ్రహం మాత్రం ఎలా ఉంటుంది? మంది మంచి అందగాడండి, 6 అడుగుల హైటు, మంచి పర్సనాలిటీ. చెప్పుకోవడానికి మాత్రం ఎలా ఉంటాం మనం? పిల్ల అందగత్తండి. చెప్పుకోవడానికి మాత్రం ఎలా ఉంటాం? విగ్రహ పుష్టి అయినట్టు విగ్రహం. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పటికీ ఫలములు లేవు. 3 ఏండ్ల నుండి పండ్ల వెతక వచ్చుచున్నాను, కానీ ఏం ప్రయోజనం, లాభం లేదు. సంవత్సరాలు గతించిపోతున్నాయి. దీనిని నరుక్కో, దీనికి బ్రతికే అర్హత లేదు ఇంకా. అనగా చెట్లు ఉన్నది పండ్లు ఇవ్వటం కొరకైతే, మనిషి పుడుతున్నది దేవుని కొరకు, బ్రతకటం కొరకు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి. ఇక్కడ మరొక చెట్టు వేస్తే అది ఫలించునేమో, కానీ దీన్ని వేసి నేను తప్పు చేశాను, దీన్ని వేసినందుకు నేను బాధపడుతున్నాను. నరికై దీని ప్లేసులో మరొక చెట్టును వేద్దాం, అది ఫలిస్తుంది. నూతన పరచడం అంటే తెలుసండి. నూతన పరచడం, తన కొరకు బ్రతకని వాళ్ళను ఎందుకు ఉంచాలి దేవుడు ఈ భూమి మీద? తన కొరకు బ్రతికే వాళ్ళను పుట్టిస్తే మంచిది కదా. ఎంత చెప్పినా వినని వాడిని ఎందుకు ఉంచాలి ఈ భూమి మీద? ఎంత ఘోషించినా అర్థం చేసుకునే వాడిని ఎందుకు ఉంచాలి ఈ భూమి మీద? నా వాక్కులను పట్టించుకునే వాడిని, నా జ్ఞానపు మాటలను వినని వాడిని, నా ఆజ్ఞల ప్రకారం బ్రతకని వాడిని నేను ఎందుకు ఉండనివ్వాలి ఈ భూమి మీద? వీడికి ఎందుకు కొత్త సంవత్సరం అనే దయా కిరీటాలు, మళ్ళీ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడాలు, ఏమి సాధించారని, ఏమి చేద్దామని కొత్త సంవత్సరంలో.
నరుకో అనడం ఎంత కఠినమైన మాట అండి. దీనిని నరికివేయము. మన గురించే, మొక్కల గురించి కాదు మాట్లాడుతుంటా, నరికేస్తాడట. నరికేయడమే, నరుకో అనడంతే. దీని వలన ఈ భూమి కూడా ఎందుకు పాడైపోవాలని అవసరంగా ప్లేస్ తీసుకుంటుంది. పెద్ద ప్లేస్ ఆక్రమించింది చెట్టు. దాని చుట్టూ మళ్ళీ తవ్వాలి, దానికి ఎరువు వేస్తున్నాం, దానివల్ల మిగిలిన మొక్కలు ఎదగడానికి లేకుండా పోతుంది. నరికేస్తాను అంటున్నాడు. అప్పుడు అడ్డుపట్టాడండి. ఎవరు? పట్రా కొట్టలేని ఇలా తీశాడు దేవుడు. తీసేటప్పటికి ఎవరు అడ్డుపడ్డారు? ద్రాక్ష తోట మాలి. అయితే వాడు అంటున్నాడు, అయ్యా శాంతించండి. చూద్దాం 2021 చూద్దాం. దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ ఒక్క సంవత్సరము ఉండని. 2021 కరోనా టైం. వాడు ఫలించాడా? సరి లేని ఎడల నరికేద్దాం అన్నాడు. నరికేద్దాం. దేవుని పిల్లారా, ఇందుకే 2021లోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మీరు ఫలిస్తారా? నరికి వేయించుకుంటారా? మీ చేతిలోనే పెట్టాడు దేవుడు. అక్రమము విడిచిపెడతారా? మనసు తిప్పుకుందామా? బుద్ధి మార్చుకుందామా? బ్రతుకు మార్చుకుందామా? మన బ్రతుకులో దేవునికి అవకాశం ఇద్దామా? లేక డబ్బుకే, సుఖాలకే, ఆనందాలకే, వ్యభిచారాలకే, జారత్వాలకే అవకాశం ఇద్దామా? నువ్వేం చేస్తావు 2021లో? నీ లక్ష్యం ఏమిటి? నీ గమ్యం ఏమిటి? ఎందుకంటే దేవుడు గొడ్డలి ఎక్కడ పెట్టుంచాడటండి? గొడ్డలి ఎక్కడ పెట్టుంచాడట? నిన్నొక కుటుంబం వేరులతో సహా లేచిపోయింది. చెప్పాను కదా మీకు, నిన్న లైవ్లోనూ ఇవాళ చెప్పాను. మార్నింగ్ పెద్ద ఆయనకి కరోనా వచ్చింది, చచ్చిపోయాడు. అది చూసి భరించలేక భార్య మంచం పట్టేసింది. అనగా మరణించిన ఆయన భార్య మంచం పట్టింది. ఆమె పరిస్థితి, చనిపోయిన తండ్రిని తలుచుకుని తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న కొడుక్కి 6 నెలల గర్భవతి అయిన భార్య ఉంది. కుటుంబం ఏమైందండి? కోకటి వేళతో సహా లేచిపోయింది. గొడ్డలు ఎక్కడ పెట్టాడు? పట్టుకెళ్ళి చెట్టు వేరున, చెట్టు మొదలను కాదండి, ఎక్కడి నుంచి తీసేస్తానంటున్నాడు. మొత్తం వేళతో సహా లేపాలంటే మనకేం కావాలండి? ప్రొక్లైనర్ కావాలి మనకి. డోజర్ అంటే చూసారు, ప్రొక్లైనర్. అదైతే మొత్తం ఇలా తవ్వి అలా విసురుతుంది అంతే. గొడ్డలి చెట్టు వేరున పెట్టాడు అంటే దేవుడు లాగి ఒక్క వేటు వేసాడంటే మట్టి లోపలికి వెళ్ళి వేర్లతో సహా లేపేద్దనమాట. 2021లో మన వేర్లు దగ్గర పెట్టాడు గొడ్డలి. మనము మారతామా? మారమా? దేవునికి పనికొస్తామా? పనికిరామా? దేవుని పనిలో ఉంటామా? ఉండమా? దేవుడు తేల్చుకునే సంవత్సరం ఇది. ఓకేనా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాను. దేవుడితో మీరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఓకే, నేను చెప్పవలసింది నేను చెప్పాను. మీరు దేవునికి ఇవ్వవలసిన హామీలు, వాటిని నెరవేర్చుకోవడానికి మీ హృదయంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, ప్రణాళికలు, ఇవన్నీ మీరే దేవునితో ఎందుకంటే నాది నాకు ఉంటుంది, నా ఆలోచన నాకు ఉంటుంది, నా ప్రణాళిక నాకు ఉంటుంది. మీ ప్రణాళిక, మీ ఆలోచన మీకుంటాయి. అది దైవ సంబంధం అయితే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కాబట్టి దేవునితో మాట్లాడుకోండి, దేవుణ్ణి క్షమాపణ అడగండి, పని చేస్తాము అనే హామీని మీరు దేవునికి ఇవ్వండి. దేవుడు దయదలిస్తే మనలందరినీ బ్రతికించి ఉంచుతాడు. అర్థమైంది కదా?